హలో ఆల్, ఈరోజు మనము కొలెస్ట్రాల్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. మామూలుగా హార్ట్ బ్లాకేజెస్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవ్వడం వల్ల హార్ట్ బ్లాక్ అవుతుంది, లేకపోతే బ్రెయిన్లో బ్లాకేజ్ అవుతాయి, కాళ్ళల్లో బ్లాకేజ్ అవుతాయి అని వింటూ ఉంటాము. సో ఈ ఎల్డిఎల్ గురించి, అంటే ఈ కొలెస్ట్రాల్స్ గురించి మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఎల్డిఎల్ ఏంటిది, హెచ్డిఎల్ ఏంటిది, అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఏంటిది, నాన్ హెచ్డిఎల్ ఏంటిది, వీటి గురించి ప్రిడామినెంట్లీ మాట్లాడుకుందాము. సో బాడీలో మనం ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా కూడా లివర్ ఎల్డిఎల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎల్డిఎల్ నిజంగా అంత బ్యాడా అంటే కాదు. ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది అని అంటే కొలెస్ట్రాల్ని మన టిష్యూస్కి, ఆర్గాన్స్కి తీసుకొని వెళ్తుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అక్కడ ఉన్న సెల్ మెంబ్రెయిన్ యొక్క ఇంటిగ్రిటీ, అంటే ఆ సెల్ అట్లా ఫంక్షన్ చేయడానికి మెయింటెనెన్స్ కోసం మనకు కొలెస్ట్రాల్ అవసరము. కానీ ఎక్సెస్ సప్లై చేసామంటే ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, అంటే కొలెస్ట్రాల్ని క్యారీ చేసే ఎల్డిఎల్ పార్టికల్ ఏదైతే ఉందో, అది బ్లడ్ వెజల్లో తిరుగుతూ ఎక్కడైతే ఎండోథీలియం డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి చేరుతుంది. ఎండోథీలియం డ్యామేజ్ అంటే ఏంటంటే, ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది బ్లడ్ సప్లై లోపల, బ్లడ్ వెజల్ లోపల. దాని బ్యారియర్ బ్రేక్ అయితే దాని లోపలికి ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ వెళ్ళి అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఎలా క్రియేట్ చేస్తుంది అని అంటే, ఆక్సిడైజేషన్ వల్ల క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆపుతాం మనం? ఐదర్ ఎల్డిఎల్ని తగ్గియాలి, లేకపోతే అక్కడ ఎల్డిఎల్ని చేరకుండా చేసుకోవాలి, లేకపోతే ఎండోథీలియం యొక్క బ్యారియర్ని ప్రివెంట్ చేయాలి. సో ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా చేయాలి అని అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తే సరిపోతుంది. అంటే లైక్ ఎలా తగ్గిస్తాము అంటే, మనకి క్యాలరీ సప్లిమెంటేషన్ మీద చెక్ పెట్టుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ అవ్వదు ఎల్డిఎల్. నెంబర్ 2, ఎండోథీలియం యొక్క మెంబ్రెయిన్, ఆ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలి. ఆ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలంటే మీరు స్మోకింగ్ చేయకూడదు, లైక్ మీకు షుగర్ కంట్రోల్ ఉండాలి, స్లీప్ ప్రాపర్లీ ఉండాలి, అడల్టరేషన్ ఫుడ్ ఉండకూడదు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినాలి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తినకూడదు. సో ఆల్ దీస్ థింగ్స్ మనం ఎందుకు చెప్తాము డైటరీ, దీన్ని ఏమంటారంటే మెడిటరేనియన్ డైట్ అంటాము. ఈ డైట్ ఎందుకు చెప్తాము అని అంటే, ఓన్లీ బికాజ్ ఈ ఎండోథీలియల్ ఒక బ్యారియర్ని బ్రేక్ అవ్వకుండా, అది బ్రేక్ అయితే ఏమవుతుంది, ఈ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఉంటే ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుంది, బ్లాకేజ్ లెక్క ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ప్రిడామినెంట్ పార్ట్ అనమాట. సో నెంబర్ 1 అయిపోయింది, ఎల్డిఎల్ని ప్రొడక్షన్ తగ్గడము. నెంబర్ 2 ఏమైంది, ఎండోథీలియల్ యొక్క బ్యారియర్ని మెయింటైన్ చేయడము. నెంబర్ 3, హెచ్డిఎల్ని పెంచడము. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేకపోతే రెగ్యులర్ వాస్కులర్ ఇంటెన్సిటీ, మనం ఎక్కువ కంటిన్యూస్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము, అవి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎల్డిఎల్ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంది. అదేం చేస్తుంది, అక్కడ అక్యుములేట్ అయిన ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ తీసుకొని వెళ్తుంది. దీన్ని రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాము. ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా ఈ హెచ్డిఎల్ పెరుగుతుంది. సో స్పెసిఫికల్లీ మనం మెడికేషన్స్ ఇచ్చి హెచ్డిఎల్ని ఎప్పుడు టార్గెట్ చేయము. అవర్ ప్రిడామినెంట్ ఫోకస్ విల్ బి ఆన్ ఎల్డిఎల్ రిడక్షన్ అండ్ ఎండోథీలియల్ యొక్క బ్యారియర్ని మెయింటైన్ చేయడంలో ఉంటుంది. మిగతాది పార్ట్ 2లో చూద్దాం.